ఓం నమో రంగనాథాయ నమః. నరసింహస్వామి ప్రతి అవయవము దివ్య శక్తితో నిండి ఉంటుంది. అయితే ఆయన సర్వాంగాలలో అత్యంత విశేషమైనది మరియు అపారమైన శక్తిని కలిగి ఉన్నది ఆయన యొక్క దివ్యమైన నఖములు. నరసింహస్వామి నఖములు ధర్మ రక్షణకు, భక్త సంరక్షణకు, ధర్మ నిర్మూలనకు ప్రత్యక్ష ప్రతీకలు. స్వామివారి దివ్య నఖాలతోనే హిరణ్యకశిపుని సంహరించి భక్తుణ్ణి కాపాడాడు. అందుకే ఆ స్వామివారి నఖాలు కేవలం గోళ్లు కావు, అవి భక్తులకు అభయాన్ని ఇచ్చే దివ్య ఆయుధాలు. మంత్రశాస్త్రం ప్రకారం నరసింహస్వామి నఖారాధనకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దానికి సంబంధించిన ఉపాసనా విధానాలు చాలా గంభీరమైనవి, కఠినమైనవి. గురు పరంపర ద్వారా మాత్రమే ఆచరించాల్సిన అనేక నియమాలు అందులో ఉన్నాయి. అలాంటి సంపూర్ణ ఉపాసనను ప్రతి ఒక్కరూ చేయడం సాధ్యం కాదు. అందుకే మహానుభావుడైన ఆనంద తీర్థులు భక్తులపై అపారమైన కరుణతో విస్తారమైన నకారాధన సారాన్ని కేవలం 2 చిన్న శ్లోకాల రూపంలో అందించారు. 2 శ్లోకాలను భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పారాయణం చేస్తే మనకు బాహ్య శత్రువుల నుంచి మాత్రమే కాదు, అంతర్గత దుర్గుణాలను కూడా క్రమంగా శాంతింపజేసే ఆధ్యాత్మిక శక్తి అలవరుతుంది. ఇలాంటి పవిత్రమైన శ్లోకాలను ఇప్పుడు విందాం. పాంత్వస్మాన్ పురుహూత వైరి బలవన్ మాతంగ మధ్యద్ఘటా కుంభోచ్చాద్రి విపాటనాధిక పటు ప్రత్యేక వజ్రాయితా శ్రీమత్ కంఠీరవాస్య ప్రతత సునఖరా దారితా రాతి దూరా రధ్వస్తత్వాంత శాంత ప్రవితత మనసా భావిత భూరి భాగైః లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నైవేషితుస్తే సమం పశ్యామ్యుత్తమ వస్తు దూరతరతో పాస్తం రసోయోష్టమః నిద్రోషోత్కర దక్ష నేత్ర కుటిల ప్రాంతోద్ధితాగ్నిస్ఫురత్ ఖద్యోతోపమ విస్ఫులింగ వసిత బ్రహ్మేశ శక్రోత్కరాః. భక్తుల రక్షణ కోసం ఆ నఖాలు ఎంత ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తాయో అదే సమయంలో నిజమైన భక్తులపై అంతే కరుణను కురిపిస్తాయి. భక్తుడికి ఎదురయ్యే దుష్టశక్తులు, అడ్డంకులు, అన్యాయాలు, దుర్బలతలను ఆ నఖశక్తి చీల్చిపారేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. స్తుతిని పారాయణం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అనగా, మన చుట్టూ కనిపించని ప్రతికూల శక్తులు, భయాలు, దుష్ప్రభావాలు, నెగిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా తొలగిపోతాయని విశ్వసిస్తారు. మనలోని అస్థిరత తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనకు ఈ నఖస్తుతి బాహ్య శత్రువుల నుంచి మాత్రమే కాక అంతర్గత దుర్గుణాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాల నుంచి కూడా క్రమంగా రక్షణ కల్పించే ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. ఈ స్తుతిలోని పదాలు వినడానికి కొద్దిగా కఠినంగా, ఉగ్రంగా అనిపించవచ్చు. కారణం కూడా అదే. ఇది ఆ నరసింహస్వామి స్వరూపాన్ని, దివ్య నఖాల అపార శక్తిని వర్ణించే స్తోత్రం. ఆ శబ్దాల ఉచ్చారణలోనే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్పందన ఉందని వివరిస్తారు. అందుకే ప్రతి పదాన్ని స్పష్టంగా, నెమ్మదిగా ఉచ్చరించండి. చాలా శ్రేయస్కరం. ఈ నఖస్తుతిని ఆచరించాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించడం అనేది అత్యవసరం. ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ముందు లేదా విగ్రహం ముందు భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి. పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంట్లో ఆచారపరంగా అశౌచ పరిస్థితులు ఉన్నప్పుడు సంప్రదాయ ప్రకారం శుద్ధి పూర్తయిన తర్వాతే పారాయణాన్ని ప్రారంభించడం మంచిది. అన్నిటికంటే ముఖ్యమైన నియమం మన సంకల్పం. ఆ శత్రువు నాశనం కావాలి అనే కోరికతో ఎప్పుడూ ఈ స్తుతిని చేయకండి. అలాంటి కోరికను దైవం స్వీకరించదు. ధర్మాన్ని అంగీకరించే అవకాశం ఉన్నంత వరకు భగవంతుడు కూడా సహనంతో వేచి చూస్తాడు. మార్పు అసాధ్యమైనప్పుడు మాత్రమే ధర్మ రక్షణ కోసం అవతరిస్తాడు. అందుకే ఈ నఖస్తుతిని పారాయణం చేసే ప్రతి భక్తుడు కూడా ఇదే భావనతో ఉండాలి.
నా శత్రువుల మనస్సులు మారాలి, వారు కూడా సన్మార్గంలో నడవాలి, అందరికీ శుభమే జరగాలి అనే కరుణాభావంతో ఈ స్తుతిని చదవాలి. అలాంటి నిష్కపటమైన ప్రశాంతమైన హృదయంతో చేసిన ప్రార్థన భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది. అలాంటి భక్తుణ్ణి నరసింహస్వామి తప్పక కాపాడుతారని, ధర్మ మార్గంలో నడిపిస్తారని భక్తుల అపారమైన నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి.